శ్రీ గురుభ్యో నమః. ప్రదోష వ్రతం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మొదటిసారి మా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు ప్రదోష వ్రతం అంటే ఏమిటి? త్రయోదశి వ్రతం చేసినట్లయితే మహాశివుడు ప్రసన్నమవుతారు, సకల సుఖాలు సర్వ సంపదలను ప్రసాదిస్తారు. ముఖ్యంగా అధికారం హోదా కావాలనుకునేవారు త్రయోదశి వ్రతాన్ని ఆచరించాలి. ప్రతి నెలలోనూ శుక్లపక్షం కృష్ణపక్షాల్లో సూర్యాస్తమయం నుండి రాత్రి 2 గడియలలోపు ప్రదోష వ్రతాన్ని చేస్తారు. శుక్లపక్షం నాడు సోమవారం, బహుళపక్షము నాడు శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ఈ వ్రతం ఆచరించడానికి హంగులు ఆర్భాటాలేమీ అక్కర్లేదు. ఈ వ్రతం సుదీర్ఘకాలం పాటు అంటే 11 సంవత్సరాల పాటు చేయవలసినటువంటి వ్రతము. మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చి చేయలేకపోతే ఉద్యాపన చేయవచ్చు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో స్నానం చేసి పూజా మందిరంలో తడిమట్టితో లింగాన్ని రూపొందించుకుని శూలపానయే నమః అనే మంత్రం ఉచ్చరిస్తూ ప్రతిష్ఠించుకోవాలి. యథాశక్తిగా స్వామివారిని పూజించి పారే నీటిలో శివలింగాన్ని విడిచిపెట్టేయాలి. ఈ విధంగా ప్రతి త్రయోదశి నాడు సాయంత్రం వేళలో శివుణ్ణి పూజించే వ్రతానికే ప్రదోష వ్రతమని పేరు.